ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పండగని మొదలు పెట్టేద్దాము. ముందుగా వ్యక్తిగత అవార్డ్స్తో మొదలు పెడదాం. మరి ఈ అవార్డ్స్ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, మన డిప్యూటీ సీఎం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాంగ్ విత్ హిమ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ద ఫస్ట్ అవార్డ్ ఉత్తమ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు. గామి చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రఫర్గా శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు ఈ రోజున సిల్వర్ మొమెంటోతో పాటుగా 5 లక్షల క్యాష్ ప్రైజు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు విశ్వనాథ్ రెడ్డి గారు. మీ గట్టి చప్పట్ల మధ్య లెట్స్ వెల్కమ్ విశ్వనాథ్ రెడ్డి గారు ఆన్ స్టేజ్. గామి సినిమా మీలో చాలా మంది చూసుంటారు. అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీని కనబరిచినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. విశ్వనాథ్ రెడ్డి గారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ద సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. కల్కి 2989 AD సినిమాకి గాను ఆయన ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఐదు లక్షల క్యాష్ ప్రైజ్, సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి సినిమా మన తెలుగు సినిమాగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఎంతో గుర్తింపును పొందింది. వారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నల్ల శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజాకార్ సినిమాకి గాను ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గారు ఈ రోజున ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. సో లెట్స్ వెల్కమ్ శ్రీ నల్ల శ్రీను గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రజాకార్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకున్నారు. ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్. దానికి తగ్గట్టుగా మేకప్ ని అద్భుతంగా చేసినందుకు గాను సీను గారు ఈ రోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా సీను గారికి అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సీను గారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్. మరి ఈ అవార్డుని అందుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు శ్రీ అర్చన రావు గారు, శ్రీ అజయ్ కుమార్ గారు. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. కల్కి 2989 అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఒక డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేసి దానికి గాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ని కూడా డిజైన్ చేసి మనల్ని మెస్మరైజ్ చేశారు ఈ కల్కి సినిమాతో. సో శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము అర్చనారావు అండ్ అజయ్ కుమార్ గారికి. లెట్స్ వెల్కమ్ అర్చనారావు గారు అండ్ అజయ్ కుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. ఈ
ఇద్దరు అవార్డుని అందుకుంటున్నారు కాబట్టి 2.5 లక్షలు, చెరో 2.5 లక్షలు అండ్ ద సిల్వర్ మొమెంటోస్ ని అందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అర్చన గారు, కంగ్రాచులేషన్స్ టు అజయ్ గారు. కంగ్రాచులేషన్స్. ఇక ఉత్తమ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ గారు గామి సినిమాకి గాను ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఈ అవార్డుని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ శ్రీ అరవింద్ మేనన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గామి సినిమాలో సౌండ్ డీటెయిలింగ్ ని అద్భుతంగా చేసి మనం కూడా ఆ ప్రదేశంలో ఉన్నామా అని ఫీల్ అయ్యేలాగా చేసినటువంటి అరవింద్ మేనన్ గారికి శుభాకాంక్షలు. సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి గారు. సో లెట్స్ వెల్కమ్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్. లక్కీ భాస్కర్ సినిమాకి గాను ఉత్తమ ఎడిటర్ గా శ్రీ నవీన్ నూలి గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోని, దాంతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎంత సినిమా తీసినా ఎంత సినిమాని ఉంచాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం మా ఎడిటర్ గారి చేతుల మీదుగా ఉంటుంది, అఫ్ కోర్స్ డైరెక్టర్ గారి సూపర్విజన్ లో. సో అలా నవీన్ నూలి గారు లక్కీ భాస్కర్ సినిమాకి ఎడిటింగ్ చేసినందుకు గాను యు ఆర్ రియలీ లక్కీ. ఈ రోజు అవార్డు కూడా అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నవీన్ నూలి గారు. తదుపరి అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి గారు. లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరి గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వెంకీ అట్లూరి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా సిల్వర్ మొమెంటో అలాగే 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. వెంకీ అట్లూరి గారు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ గారు. ముందుగా చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్. చంద్రబోస్ గారు రాజు యాదవ్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. అంతర్జాతీయ వేదిక ఆస్కార్ అవార్డ్స్ మీద కూడా మన తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఘనత మా చంద్రబోస్ గారిది. చంద్రబోస్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. వారికి సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. తదుపరి అవార్డు ఉత్తమ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు గారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ శివ పాలడుగు గారు. మనకి నచ్చే ఎన్నో కథలు, మనం మెచ్చే ఎన్నో కథలు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసేటువంటి ఎన్నో కథలు, అదంతా కూడా మొదలయ్యేది స్టోరీ రైటర్ కలం నుంచే. మరి అలాంటి స్టోరీ రైటర్స్ ని సత్కరిస్తూ శివ గారికి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. ఎస్, మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. శివ గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అరుణ్ దేవ్ని అండ్ అలాగే బేబీ హారికాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మాస్టర్ అరుణ్ దేవ్ అండ్ బేబీ హారిక. 35 చిన్న కథలు అనే ఈ సినిమాకి గాను వీళ్ళు ఈ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. 35 చిన్న కథ కాదు, ఈ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాదు సినిమాకి గాను అండ్ అలాగే
హారిక మర్సీ కిల్లింగ్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. So let's welcome Arun Dev and baby Harika. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇద్దరు సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. అలాగే చెరో 2.5 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. Congratulations baby Harika. Congratulations Arun Dev. Thank you sir. Thank you, sir. so much. మొదటి బట్టి set of విక్రమార్క awards గారికి ఇంతటితో- అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచెప్తూ అలాగే దిల్రాజు గారు టు ప్లీజ్ బీ సీటెడ్, దయచేసి కూర్చోవచ్చు. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. Yes. Okay. మరి ఓకే అక్క, సో అందరూ వస్తున్నారు, అవార్డులు తీసుకున్నారు, సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు అసలు అవార్డు తీసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అది కూడా నాకు చూడాలని ఉంది. చూడాలని ఉంది కదా. యా అయితే మనం బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ స్పందన ఏమిటో ఇప్పుడు ఒక చిన్న ఏవీలో చూపిస్తున్నాము. లెట్స్ హ్యావ్ ద విన్నర్స్ ఏవీ ప్లీజ్. వావ్. గామి మూవీ లైక్ చాలా ఛాలెంజెస్తో షూట్ చేసిన ఫిలిం. లైక్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఆఫ్ నెల్లూరు 42 degrees నుంచి -32 degrees వరకు లేలాడాక్లో షూట్ చేశాము. ఆల్మోస్ట్ షూట్ 3.5 years అయింది. ఇట్స్ అ విఎఫ్ఎక్స్ ఇంటెన్స్ ఫిలిం వేర్ వీ హ్యావ్ మోర్ దెన్ 800 VFX shots and I thank to my director and my CG team, Sunil Chinta, and my art director and our music director and of course the whole team. Fantastic. Congratulating all the winners. Telangana Gaddar Film Awards 2024 లో ఈ రోజు మొదటి సెట్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్క విజేతకి కంగ్రాచులేషన్స్. సో ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అంగరంగ వైభవంగా సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవార్డ్స్ కార్యక్రమంలో విన్నర్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అన్ని అవార్డులు వేరు, మన తెలంగాణ ప్రభుత్వం నుంచే అవార్డుని